జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు దమ్మున్నోడైతే, సమర్థవంతుడైతే, రాష్ట్రాన్ని ప్రేమించేవాడైతే, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశించేవాడైతే ఎట్లుంటుందా? కనీసం ఈగ కూడా వాళ్ళనేయడం. దేశంలో ఎటువంటి ఇబ్బందికర సంఘటనలు కూడా జరగనివ్వరు. ఆ విధంగా ఎవరు చేస్తున్నారయ్య అంటే, మనం అత్యంత ఇష్టపడే, ఎంతగానో అభిమానించే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సమర్థవంతమైన, ఒక దమ్మున్న నాయకుడు ఏ విధంగా అయితే పనిచేస్తాడో ఆ విధంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి వచ్చింది. న్యూస్ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా అసలు విషయానికి వస్తాను డైరెక్ట్గా పాయింట్లకి. రాకేష్ టికాయత్. ఈ రాకేష్ టికాయత్ తెలుసు కదా మీకు. బహుశా ఈయన పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రాకేష్ టికాయత్ భారతీయ కిసాన్ యూనియన్ అనే రైతు సంఘానికి నాయకుడు, అంటే అధికార ప్రతినిధి. ఇక ఈయన స్వస్థలం వచ్చేసి ఉత్తరప్రదేశ్లోనే ముజఫరాబాద్ పట్టణం. ఈయన గారిని రైతు సంఘం నాయకుడు అనడం కంటే, రైతు సంఘాన్నే తన ఎదుగుదల కోసం కుటుంబ సంఘంగా చేసుకొని బతుకుతున్నాడు అని చెప్పొచ్చు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఈ భారతీయ కిసాన్ యూనియన్ను స్థాపించింది ఈ రాకేష్ టికాయత్ తండ్రి గారైనటువంటి మహేంద్ర సింగ్ టికాయత్. ఆయన తరువాత ఈ భారతీయ కిసాన్ యూనియన్కు అధికార ప్రతినిధిగా ఈ రాకేష్ టికాయత్, అదేవిధంగా రైతు సంఘానికి అధ్యక్షుడిగా ఈ రాకేష్ టికాయత్ సోదరుడైనటువంటి నరేష్ టికాయత్ బాధ్యతలు అయితే నిర్వహిస్తారు. అంటే ఇది ఒక కుటుంబ సంఘం. రైతుల కోసం పెట్టింది కాదు, రైతుల ప్రయోజనాల కోసం పెట్టింది కాదు, రైతుల హక్కులను కాపాడడం కోసం పెట్టింది కాదు. ఇది తమ కుటుంబ ఎదుగుదల కోసం, వీళ్ళు బాగా ఎదగడం కోసం పెట్టింది. ఇది ఏది? ఈ రైతు సంఘం. అర్థమైందా? ఇక వీళ్ళ కుటుంబానికి ఎప్పుడు డబ్బులు కావాలన్నా ఏదో ఒక కారణం చెప్పి రోడ్ల మీదకు రావడం ఈ రాకేష్ టికాయత్కు కామన్గా మారిపోయింది. నిజానికి పేరుకు రైతు నాయకుడైనటువంటి రాకేష్ టికాయత్ ఎప్పుడు కూడా సగటు రైతుల బాధలను, ఆవేదనలను అర్థం చేసుకోవాలా. ఈ రైతు సంఘాన్ని అడ్డం పెట్టుకొని తాను పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం, 4 రాళ్ళు వెనకేసుకోవడం మాత్రమే చేస్తున్నాడు. ఇక 2020లో ఢిల్లీలో జరిగినటువంటి ఫేక్ రైతు ఉద్యమానికి అధ్యక్షత వహించింది ఈ రాకేష్ టికాయతే. ఇప్పుడు ఈసారి ఈ ఉద్యమాన్ని ఉత్తరప్రదేశ్లో నిర్వహించాలని చెప్పేసి ఈ రాకేష్ టికాయత్ అయితే భావించినాడు. ఢిల్లీలో మాదిరిగానే కొంతమంది ఫేక్ రైతులను తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చి సమాజ్వాదీ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీల అండతో ఉత్తరప్రదేశ్లో కూడా హంగామా చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మొన్న 3000 మంది ఫేక్ రైతులను తీసుకొని వచ్చి ఉత్తరప్రదేశ్ ఢిల్లీ సరిహద్దుల దగ్గర మోహరించాడు. ఢిల్లీ మేరట్ ఈ జాతీయ రహదారిపైన ఈ ఫేక్ రైతులను కూర్చోబెట్టి ఇక తన నాటకాన్ని అయితే ప్రారంభించాడు. ఏది గతంలో ఢిల్లీలో చేసినట్టే. కానీ ఇక్కడ ఉండేది ఎవరు? దమ్మున్నటువంటి నాయకుడు, దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనే విషయం అయితే మర్చిపోయినాడు. ఇక ఈ ఫేక్ రైతులను రోడ్ల మీద వదిలినాడు కదా. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు తన విశ్వరూపం అయితే చూపించాడు. ఈ ఢిల్లీ మేరట్ ప్రధాన రహదారిపై కూర్చున్నటువంటి 200 మంది రైతు సంఘం నాయకులను ఏలా పట్టుకొని మెడగదా ఇది వేస్తారు చూడు, తలుగేసి లాగి పారేసినట్టు కుక్క మొక్క ఇది కుక్కలకి వేస్తారు బెల్ట్లు తాళ్ళు ఆ మారి బట్టి కుక్కలు కదా ఈడ్చి అవతల పారేసినట్టు లాగి పారేసి అరెస్ట్ చేశారు. దెబ్బతో ఈ ఫేక్ రైతులంతా కూడా అక్కడి నుంచి పరారైపోయినారు. ఇంకా వీళ్ళకి నాయకత్వం వస్తున్నటువంటి ఈ నాయకులు, వీళ్ళకి డబ్బులు ఇచ్చేది ఎవరు? వాళ్ళే కదా. వాళ్ళే లాగి పారేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఉంటారు? ఇంకా డబ్బులు ఇచ్చేది ఎవరు? వీళ్ళకు ఎవరిచ్చారు అంటాలే. అందుకని చెప్పేసి వీళ్ళు కూడా నుంచి పరారైపోయినారు. అంతేకాకుండా రాకేష్ టికాయత్ను కూడా అరెస్ట్ చేద్దామని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ పోలీసులు ప్రయత్నించగా ఈ రాకేష్ టికాయత్ ఏం చేశాడంటే, బ్రతుకు జీవుడా అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయి బతికిపోయినాడు అరెస్ట్ కాకుండా. ఇక 2-3 రోజుల వ్యవధిలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ రాకేష్ టికాయత్ బయటకు వచ్చి యోగి ఆదిత్యనాథ్ తరఫున మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. చూడండి, ఇట్లా టోలనంటే నమ్మి ముందుకు పోయేదే ఏం లే. వాళ్ళు బతికితే బతుకుతారు, సంపాదించుకుంటే సంపాదిస్తారు, లేకపోతే వీళ్ళని నమ్మి ముందుగానే పోతే నట్టేట ముంచుతారు. బలి పశువులు ఎవరయ్యా అంటే వీళ్ళని నమ్మిపోయిన వాళ్ళే. కాబట్టి ఆలోచించాలా. ఆడికి పోయేవాళ్ళు, మీరు పోయేది కూలి కోసము, మీరైతే నిజమైన రైతులు కాదు. కానీ మీరు ఎవరిని నమ్మిపోతారు, ఎట్టటోళ్ళని నమ్మిపోతారు మీరు తెలుసుకోవాలి కదా. లేకపోతే ఏమవుతుంది? చూడండి, వీళ్ళని నమ్మి ఎవరైతే ఆడ ముందు కూర్చున్నారో మీకు నాయకత్వం ఇచ్చా, మేము నాయకులని చెప్పి వాళ్ళ దేశపై అరెస్ట్ చేసి లోపలేచ్చి ఈడేమో పారిపోయా, మీ బతుకులు ఏమైపోయి ఇప్పుడు. అందుకనే చెప్పేది, మీరు నిజంగా పోరాటం చేసేవాళ్ళైతే అది ఏమొచ్చినా ఏం రాకపోయినా కూడా, ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా నిలబడతారు. కానీ మీరు ఫేక్ గాళ్ళే, మీరు ఫేక్ గాళ్ళు, మీకు నాయకత్వం వహించేటటువంటి వాళ్ళు ఫేక్ నాయకులు. ఎట్టుంటుంది? సరే, ఈయన ఈ రాకేష్ టికాయత్తో ఇంకంతా
సీన్ అంతా రివర్స్ అయిపోయింది కదా. అప్పుడు ఈయన ఏం మాట్లాడినా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మనసున్న మనిషి, తాను కోరిన వెంటనే రైతులతో మాట్లాడేందుకు ఒక హై లెవెల్ కమిటీని అయితే ఏర్పాటు చేసినాడు. ఇక ఈ హై లెవెల్ కమిటీతో మేము సంప్రదింపులు జరుపుతాం. ఇక ఉత్తరప్రదేశ్లో రైతు ఉద్యమం చేద్దామనుకున్న మా నిర్ణయాన్ని మేమైతే వెనక తీసుకుంటున్నాం. మాకు ప్రభుత్వంతో చర్చలే ముఖ్యము, అంతేగాని ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు మాకు ముఖ్యం కాదు. ఈ తెలివి ఆడిపోయింది, ముందు ఏడగడ్డి తిన్నపోయింది ఏంటలే ఈ తెలివి. కాబట్టి ఎవరు అనవసరంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయకండి. మనం ఇకపైన యోగి ఆదిత్యనాథ్ గారు ఏర్పాటు చేసినటువంటి హై లెవెల్ కమిటీతో చర్చించి మన సమస్యలను తెలుపుకుందామంట. అందరినీ షాక్కు గురి చేస్తా ఈ రాకేష్ టికాయత్ సంచలన కామెంట్లు చేయడం ఇక్కడ గమనార్హం. కానీ మీరు ఒక విషయాన్ని గుర్తించాలా, వీళ్ళు ఎటాటోళ్ళు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే రాకేష్ టికాయత్ 3 రోజుల ముందు యోగి ఆదిత్యనాథ్ గర్విష్టి, ఆయన గర్వపోతూ యోగి ఆదిత్యనాథ్ను గద్దె దింపుతామని, వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ మరలా ఎలా గెలుస్తారో చూస్తానని చెప్పేసి ఈయన రకరకాల విమర్శలు చేశాడు. ఈయన స్థాయి మర్చిపోయి సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉద్యమాన్ని మేము విరమించుకున్నామని, చర్చలు జరుపుతామని, తమకు చర్చలే ముఖ్యమని చెప్పేసి మాట్లాడడం నేను గమనార్హం. ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ గుర్తుంచుకోవాలా. చూడండి, అంటే వీళ్ళు ఎట్లా తెలిసిన పెద్దవాళ్ళు చెప్తారు కదా సామెత, అంతే జుట్టు అందకపోతే కాళ్ళు అని చెప్పా. ఆ రకాలు, ఆ బతుకులు ఇలా బతుకులు. అంటే ఏంది విషయమా, యోగి దెబ్బ అంటే ఎట్టుంటుందో రుచి చూసినాడు. ఏ తమాషా వేసినా కూడా ఏమిరా కథలో ఏడాది నుంచే ఫండింగ్ తెచ్చుకునేది, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి మీరు విశ్వ ప్రయత్నాలు చేసేది. మీ ఒక బతుకులు ఎందుకురా స్వామి, మీకంటే అది ఆడాడ ఉంటారు. ఏది అట్లా తప్పట్లో కొట్టుకుంటా, మీ బతుకుల కంటే వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. అది ఎందుకు మీ బతుకులు ఈ దేశంలో పుట్టి, ఈ దేశం ఎంత గొప్పది. ఎటాటి పుణ్యభూమిలో పుట్టాం మనం. కనీసం వీరులకు వారసులమైండి ఇలాంటి నీచ నికృష్ట పనులు చేసేదానికి, ఇలా దిగజారి బతికేదానికి సిగ్గులేదంటారు దానిన. కనీసం దాని బదులు ఏదైనా ఎందుకులే, ఇంక నేను ఎక్కువ మాట్లాడకూడదు. అది సరే, మీకు ఈ న్యూస్ నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ దయచేసి ఏ ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోని ఎంతమంది చూస్తున్నారో అంతమంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో విషయాలను మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, ప్రింట్ మీడియా సంస్థలు చూపించినటువంటి ఎన్నో వాస్తవాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. మీరు నిజమైన నిజాలను నిజంగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.